శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కిందకు పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు తను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్లు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకేం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత ఖర్చు కూడా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజ తాని ముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్ కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపిపడదొక్కుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమన్నా సరే రాజకీయంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు కొంత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను శేఖర్ భాష. నిన్న రాత్రి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. రాత్రి బాగా లేట్ అయింది, 12 అయింది. కరెక్ట్గా తిరిగి ఆ ఛానల్ నుంచి ఇంటికి బయలుదేరుతానే టైంలో అప్పటికే లావణ్య ఎక్కడికి చేరుకొని గట్టిగా అరుస్తూ బూతులు తిడుతూ నానా హంగామా చేసింది. సో వాళ్ళ ఛానల్ వాళ్ళు అప్పటికే 100 డయల్ చేసి న్యూసెన్స్ చేస్తుందని ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. సరే, తర్వాత అక్కడ నుంచి కనపడలే, కాసేపు ఎక్కడికో మాయమైంది, వెళ్ళిపోయింది అనుకున్నాను. సో నేను తిరిగి వస్తున్నా, మెట్లు దిగుతుంటే అక్కడ కాపు కాస్తుంది. ఆ అమ్మాయితో పాటు 3 గుండాలను పట్టుకొచ్చుకుంది. ఒక్కసారి నా మీద చెప్పిసిరింది. నేను ఇట్లా తప్పించుకున్నాను, మళ్ళీ ఇసిరింది. ఇంకొక తోపు తోసాను నేను. తోస్తే కింద పడింది. ఇంకా అదే అదనుగా వాళ్ళు వచ్చి నా మీద పడి ఆ 3 వచ్చి కొట్టడం జరిగింది. సో దాంట్లో నాకు దెబ్బలు తగిలికొని ఇక్కడ ఇంకెక్కడ తిరుగుతాయి. సో ఈ దెబ్బలు మోకాళ్ళకి చేతులు దూకిపోయినాయి. అంటే ఇక్కడ కూడా తిరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది, అంటే వాళ్ళ పట్టుకున్నప్పుడు నేను కూడా వాళ్ళ కాలర్ పట్టుకున్నాను. బట్ వాళ్ళ కాలర్ పట్టుకున్నప్పుడు ఇక్కడ మోచే ఏదో తగిలింది. ఇది ఈ పార్ట్ టేర్ అయింది కొంచెం, ఈ కాలర్ ముందు దగ్గర. బట్ ఇట్స్ ఓకే. నాకు తెలిసి డిశ్చార్జ్ అడిగాను కానీ వాళ్ళు కుదరదు అంటున్నారు. రేపు పొద్దున్న దాకా ఉండాల్సిందే. రేపు పొద్దున్న ఐ గెట్ డిశ్చార్జ్డ్. అంటే ఎందుకు మీ మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా రాజతరుణ్ లావణ్య వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు. బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్ తో సహా ఆ విక్టిమ్స్ ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను. ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం, దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం. నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం, బూతులు తిట్టడం, ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం, ఇలా చేస్తుంది. సో నేను కూడా అదే అక్కడికి ఏం చెప్తానో, వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్దగా అర్చుకుంటూ, ఇంకా రౌడిజం, క్లియర్ కట్ గా రౌడిజం అనమాట. ఆయన కూడా దిలీప్ శంకర్ ఆయన డైరెక్ట్ గా లైవ్ లోనే రౌడిజం చేస్తున్నాడు. పచ్చి బూతులు తిడుతున్నాడు, ఫ్యామిలీని తిడుతున్నాడు. సో బెదిరిస్తున్నారు. అక్కడ తాకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటే, బట్ చేతల్లో కూడా వాళ్ళు గుండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్ గా కాపు కాసి ఇలా కొట్టడం అదే జరిగింది. అంటే ఇప్పటికే మీరు డ్రగ్స్ మీద యుద్ధం చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా డ్రగ్స్ మీద యుద్ధం పోరాటం అని నేను ఎప్పుడు దిగల. నేను యాక్చువల్ గా ఫస్ట్ నుంచి వచ్చింది ఒక మగాళ్ళకి సెక్షన్స్ ఏదైతే 493, 498 వీటిని బాధిస్తున్నారో అటువంటి వాళ్ళకి నేను ఏదో నా వంతు సహాయం చేస్తూ అలా ఏదో మీడియాలో వైరల్ అయినప్పుడు ఇంకా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా ఇన్వెస్టిగేషన్ బయటపడిన నిజాలు బయటపెడుతున్నాను. కానీ అందులో ఇలా చేస్తూ ఉన్నప్పుడు రాజ్ తరుణ్
లావణ్యకి సంబంధించిన విషయం